గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజీనామా వార్తల్లో నిజం లేదు, గవర్నర్ హోదాలో సంతోషంగా ఉన్నానన్న తమిళిసై. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని వేద కేంద్రాలకు సహకారం అందించాలని వినతి. ప్రధానికి పవన్ లేఖపై స్పందించిన డిప్యూటీ సీఎం. చంద్రబాబు హయాంలో జరిగిన స్కామ్లలో పవన్కు వాటా ఉందన్న కొట్టు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కేసులో సిఐడి దర్యాప్తు. కొలికపూడి నివాసానికి సిఐడి అధికారులు. జనవరి 22న ప్రతి ఇంట్లో శ్రీరామ జ్యోతి వెలిగించాలి. యూపీ అభివృద్ధికి అయోధ్య కీలకమవుతుందన్న మోదీ. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ముందుంటారు. మరోసారి తన హోదా, అధికారం కన్నా మానవత్వమే మిన్నా అని నిరూపించారు సీఎం. ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్లే క్రమంలో కేబీఆర్ పార్క్ వద్ద అంబులెన్స్ అటుగా వచ్చింది. ఇది గమనించిన సీఎం అంబులెన్స్కు దారివ్వాలని సూచించారు. దీంతో సీఎం కాన్వాయ్ అంబులెన్స్కు దారిచ్చింది. అటుగా వెళ్తున్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలోనూ తన కోసం ట్రాఫిక్ను ఆపొద్దంటూ సీఎం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ఇప్పుడు అంబులెన్స్కు దారిచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ముందుంటారు. మరోసారి తన హోదా, అధికారం కన్నా మానవత్వమే మిన్నా అని నిరూపించారు సీఎం. ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్లే క్రమంలో కేబీఆర్ పార్క్ వద్ద అంబులెన్స్ అటుగా వచ్చింది. ఇది గమనించిన సీఎం అంబులెన్స్కు దారివ్వాలని సూచించారు. దీంతో సీఎం కాన్వాయ్ అంబులెన్స్కు దారిచ్చింది. అటుగా వెళ్తున్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలోనూ తన కోసం ట్రాఫిక్ను ఆపొద్దంటూ సీఎం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ఇప్పుడు అంబులెన్స్కు దారిచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైన ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే నళిని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తనకు బ్యూరోక్రసీ మీద నమ్మకం పోయిందని, అందుకే ఆధ్యాత్మిక బాట ఎంచుకున్నానని మాజీ డీఎస్పీ నళిని అన్నారు. నా విషయంలో జరిగిన అన్ని పరిణామాలు సీఎం దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు.
తన మనోవ్యధను గుర్తించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాను. సీఎం సానుకూలంగా స్పందించారని నళిని చెప్పారు. వారు యువకులుగా ఉన్నప్పుడు చేశారు కాబట్టి వారు సానుకూలంగా స్పందించి నేను అడిగింది చేస్తారని నేను భావిస్తున్నాను. సర్వీస్ మ్యాటర్స్ వారు చూస్తారు, సీఎం గారు చూస్తారు, తగిన న్యాయం చేస్తారు. ఎందుకంటే నాలాగా ఎవరు కూడా ఆఫీసర్స్ డిపార్ట్మెంట్లో అలా నాలా సఫర్ కాకూడదు కాబట్టి వారికి నేను నాకు గుర్తున్నంత మేరకు రాసి ఇచ్చాను. ఉద్యోగం విషయం అయిపోయింది. నెక్స్ట్ ఉద్యోగము కాకుండా నేను ఆర్థిక సహాయం అడిగాను. ఆర్థిక సహాయము అందిన రోజున నేను మళ్ళీ మీ అందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తాను. నేను తప్పకుండా నా శేష జీవితం లోపల ప్రజలందరికీ ఉపయోగపడే పనులే చేయడానికి నేను ఎంచుకున్నాను నా మార్గాన్ని. గతంలో కూడా నేను అంటే రెండో ఇన్నింగ్స్ చేసినప్పుడు ఏదైతే సఫర్ అయ్యానో బయటకు వచ్చిన తర్వాత నాకు బ్యూరోక్రసీ మీద నమ్మకం పోయింది కాబట్టి ఆ సేవా రంగం లోపల ఆరోగ్య కేంద్రం నడిపిస్తూ పతంజలి సంస్థతో అసోసియేట్ అయ్యాను. ఇప్పుడు ఆర్య సమాజ సంస్థతో అసోసియేట్ అవుతున్నాను. దేశభక్తి కూడా ఉంది. ఒకప్పుడు వారు యువకులుగా ఉన్నప్పుడు చేశారు కాబట్టి వారు సానుకూలంగా స్పందించి నేను బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. 3 రోజులుగా కాకినాడలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ నేతలు జ్యోతుల నవీన్, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కొండబాబు, వర్మ, పిల్లి అనంతలక్ష్మి తదితరులు కలిశారు. వీరిరువుతో సమావేశమైన పవన్ కళ్యాణ్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే మీరు చెప్పండి. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఎంజీఎం ఆసుపత్రిలో 3 చిన్నారులకు కరోనా పాజిటివ్ రావడంతో వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమైంది. ఇప్పటికే ఎంజీఎంలో 50 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఇప్పుడు చిన్నపిల్లలకు సైతం సోకడంతో పీడియాట్రిక్ వార్డులో 20 బెడ్స్తో కోవిడ్ వార్డుగా ఏర్పాటు చేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం 3 పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. మరో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు చిన్నపిల్లల్లో గుర్తించడం జరిగింది. ఒకరు 1 ఇయర్, ఒకరు 4 ఇయర్స్, ఒకరు 8 ఇయర్స్. రొటీన్ శ్వాసకోశ సంబంధితమైన ప్రాబ్లమ్స్ తోటి అడ్మిట్ అయితే వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయడం జరిగితే పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు. ఆక్సిజన్ కూడా పెద్ద అవసరం లేకుండా రొటీన్ ట్రీట్మెంట్ నడుస్తుంది.
కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చిన సందర్భంగా పీడియాట్రిక్లో కూడా 20 బెడ్స్ అదనంగా పీడియాట్రిక్ వార్డుకి అదర్ సైడ్ ఐసోలేషన్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మనకు పీడియాట్రిక్ వెంటిలేటర్స్, బబుల్ వెంటిలేటర్స్ అంటారు, హెచ్ఎఫ్ఎన్సి, తర్వాత ఇతర ఆక్సిజన్ మానిటరింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అవన్నీ రెడీగా ఉన్నాయి. ఎంజిఎంలో మరో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు చిన్నపిల్లల్లో గుర్తించడం జరిగింది. ఒకరు 1 year, ఒకరు 4 years. ఎంజిఎంలో 3 చిన్నారులకు కరోనా ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఎంజిఎం ఆరోగ్య శాఖ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? గత 3 సంవత్సరాల క్రితం మొత్తం ప్రపంచాన్ని గడగడించిన కరోనా మహమ్మారి మళ్ళీ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులు చూస్తే వరంగల్ నగరంలో సుమారు ఇప్పటి వరకు 100 కేసులు నమోదైనాయని తెలిసింది. 100 మందిని రక్షించగా అందులో 14 కరోనా పాజిటివ్ కేసులు రాగా వారందరికీ చికిత్స అందిస్తూ వారిని వారి తగిన జాగ్రత్తలు తీసుకుని వారి ఇళ్లలో కానీ వారికి సేవ చేసే వారు కూడా తగిన జాగ్రత్తలు ఉండాలని చెప్పేసి ఎంజిఎం సూపరింటెండెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. అదే క్రమంలో చూస్తే ఈ రోజు అంటే గత ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. గత 2 రోజుల క్రితం ఎంజీ హాస్పిటల్లో జలుబు రావడంతో పాటు 3 అంటే మొత్తం 6 చిన్నారులు రావడంతో పాటు 6 ఇళ్లలో అందులో 3కి పాజిటివ్ గా తేలడం జరిగింది. ఒక బాబు 1 సంవత్సరం ఉంటారు, ఇంకో అబ్బాయి 4 సంవత్సరాలు, మరొకరు 8 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీరికి 3కి కరోనా పాజిటివ్ తేలడంతో పాటు ఎంజిఎం హాస్పిటల్ సంబంధించి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 50 బెడ్ల పడక ఉంది. అందులో చిన్నపిల్లలకు సైతం సౌకర్యంతో పాటు పీడియాక్ వార్డులో 20 బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 20 బెడ్లకు సంబంధించి ప్రతి ఒక్కరు ప్రతిరోజు కావాల్సిన వారికి ఎట్లాంటి ఏం కావాలనేది కూడా వారు అందించడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే మొత్తానికి ఈ యొక్క 3 చిన్నారులే కాక ఇంత గతంలో కూడా 14 మందికి కరోనా సోకడంతో పాటు ఈ యొక్క 14 మందికి అన్ని టెస్టులు చేసి వారికి తగ్గిన తర్వాతనే వారిని ఇంటికి పంపించడం జరుగుతుంది. శ్వాసకోశతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి దీనికి సంబంధించి కూడా వారికి తగిన చర్య తీసుకుని వారికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. అయినా కూడా నిన్న పాజిటివ్ రావడంతో పాటు ఏదైతే ఈ యొక్క చిన్నపిల్లల వార్డు ఉందో పీడియాక్ వార్డులకు సంబంధించి వారికి కావాల్సిన తగు వైద్యం కూడా అందించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో పోతే మొత్తానికి ఈ యొక్క వ్యాధి అంటే కరోనా మహమ్మారిని దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా గ్లౌజెస్ వాడాలి, మాస్కులు వాడాలి, శానిటైజర్ వాడి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, తగు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా కూడా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ముఖ్యంగా హాస్పిటల్ చెక్ చేయించుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే వాతావరణం పరిస్థితులు కూడా కరెక్ట్ ఉండకపోవడంతో కూడా ఇట్లాంటి వ్యాధులు కూడా రావడం జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎంజిఎం సూపరింటెండెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం 100 మందికి పైగా టెస్టులు చేయగా 14 మందికి చెప్తున్నారు. వీరికి తగు జాగ్రత్తలు తీసుకొని వీరికి అన్ని అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుధాకర్. కొత్త సంవత్సరంలో రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రేవంత్ పూర్తి టీం రెడీ అయిందా? త్వరలోనే మిగతా మంత్రులను ప్రకటించనున్నారా? మంత్రులను ప్రకటించి వారితో ప్రత్యేకంగా పని చేయించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందా? పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా? చూద్దాం. డిసెంబర్ 7న సీఎంతో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 4 ఎమ్మెల్యేలకు విప్ బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. రేపో మాపో చీఫ్ విప్ను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక కేబినెట్ విస్తరణకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న టీంతోనే పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రభుత్వ పాలన కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు భావించినా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలంటే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. కొన్ని పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే ఇన్ఛార్జీలను ప్రకటించారు. చెవెళ్ల, మహబూబ్ నగర్ సెగ్మెంట్లకి ఇన్ఛార్జిగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రకటించారు. ఇక పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్కి నల్లగొండ, పొన్నం ప్రభాకర్కి కరీంనగర్ బాధ్యతలు ఇచ్చారు. బట్టి విక్రమార్క ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ను వెంటనే విస్తరించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.
ఇప్పటికే రేవంత్ తన టీంలోకి తీసుకున్న మంత్రుల జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో తమకు స్థానం లభిస్తుందనే ఆశతో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కులాల సమీకరణలో భాగంగా తమకు ఛాన్స్ వస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అనుచరులు సన్నిహితుల వద్ద చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా 6 మంత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. దీనిలో పార్టీకి సీనియర్లతో పాటు వారి విధేయుడిగా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రేటర్ పరిధిలో బలం పెంచుకోవడానికి అక్కడ ఓడిపోయిన వారిని లేదా పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. నాంపల్లి నుండి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ఓడిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ముస్లిం పాపులర్ లీడర్ లేకపోవడంతో ఫిరోజ్కి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేసే ఛాన్స్ ఉంది. ఇక కామారెడ్డి సీట్ని రేవంత్ కోసం త్యాగం చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీకి మంత్రిగా అవకాశం దక్కవచ్చు. వీరిద్దరిలో ఒకరికి మంత్రి బెర్త్ కన్ఫామ్. ఇక మైనంపల్లి హనుమంతరావు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుండి లోక్సభకి పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారి పేర్లు కూడా మంత్రి పదవి కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పేరు కూడా మంత్రివర్గంలోకి తీసుకునే వారి జాబితాలో ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ప్రకటించి పక్కన పెట్టిన చిన్నారెడ్డి పేరు, టికెట్ రాకున్నా పార్టీకి పనిచేసిన అద్దంకి దయాకర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వివేక్ బ్రదర్స్లో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్లు సైతం మంత్రి పదవి కోసం గట్టిగా వినిపిస్తున్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నాడని, అలాంటి సామాన్యులకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని రేవంత్ పదే పదే చెప్తున్న నేపథ్యంలో అలాంటి వారికి మంత్రి పదవి ఇచ్చి ఒక్క ఎగ్జాంపుల్ సెట్ చేసే పనిలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. బీసీ కులాల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రమోట్ చేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. కురుమ సామాజిక వర్గానికి చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య, రజక సామాజిక వర్గానికి చెందిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ల పేర్లు కూడా రేవంత్ పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో వారికి కూడా లక్ కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. లంబాడ వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ముద్రా సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజుల పేర్లు కూడా మంత్రుల పరిశీలనలో ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల వరకు మంత్రివర్గ విస్తరణ వద్దు అనుకున్న కాంగ్రెస్ నాయకత్వం త్వరగా మంత్రులను ప్రకటించి వారికి పార్లమెంట్ సెగ్మెంట్ల ఇన్ఛార్జ్లుగా ప్రకటిస్తే లాభం ఉంటుందని భావిస్తోంది. ఇక రేవంత్ టీంలో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.